వెల్కమ్ బ్యాక్ గైజ్. ఇవాళ డేట్ వచ్చేసి 2 జూన్. అండ్ గైజ్ ఈరోజు మన పోర్ట్ఫోలియో ఏ విధంగా పర్ఫామ్ చేసింది అనేది చూద్దాము. అండ్ గైజ్ ఇంకో విషయం ఏంటంటే నేను పోర్ట్ఫోలియో వాల్యూ అయితే పెంచడం జరిగింది. ఓకే, సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో నేను ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్కి మాత్రమే చేయడం జరుగుతుంది. వీడియోని బేస్ చేసి మీరు ట్రేడింగ్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ స్టాక్ మార్కెట్లో చేయొద్దు అనమాట. సో గైజ్ మీరు ఇక్కడ చూడొచ్చు. ఫస్ట్ థింగ్ ఏంటంటే నా పోర్ట్ఫోలియో కరెంట్ వాల్యూ వచ్చేసి 1,10,996 రూపీస్ అనమాట. అండ్ నేను ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ వచ్చేసి 1,10,913 రూపీస్. ఓకే, సో మొన్నటిదాకా మన పోర్ట్ఫోలియో రెడ్లో ఉండే. సో ఇవాటితో పోర్ట్ఫోలియో అనేది గ్రీన్లో కన్వర్ట్ అవ్వడం జరిగింది. ఈ ఒక్కరోజే పోర్ట్ఫోలియో ఎంత పెరిగిందంటే ఈ రోజు 2 జూన్ రోజు 628 రూపీస్ అయితే పెరగడం జరిగింది. పర్సెంటేజ్లో చూస్తే 0.57% అయితే పెరగడం జరిగింది అనమాట. సో ఈరోజు కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయన్నమాట. కొన్ని స్టాక్స్ అయితే చాలా బాగా పెరిగినాయి. ఓకే, కొన్ని స్టాక్స్ చాలా బాగా పెరిగినాయి. ఆ స్టాక్స్ ఏంటో చూద్దాము. అండ్ ఒక స్టాక్లో అయితే నేను ప్రాఫిట్ అయితే బుక్ చేసుకోవడం జరిగింది. ఆ స్టాక్ ఏంటో కూడా చూద్దాము. ఓకే గైజ్, ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ మీరు చూడొచ్చు, ఇవి టాప్ గెయినర్స్ అనమాట. ఓవరాల్గా చూస్తే ఎఫ్ఎస్ఎల్ అన్ని స్టాక్స్తో కంపేర్ చేస్తే ఎఫ్ఎస్ఎల్ అనేది టాప్ గెయినర్ అనమాట. వెల్స్పన్ నెక్స్ట్ 16.87% రిటర్న్తో ఉంది. నెక్స్ట్ హెక్స్ట్ 15.65% ఉంది. అదేవిధంగా మీరు కింది వరకు వెళ్తే ఏ స్టాక్లో ఎంత ప్రాఫిట్ ఉంది, ఎంత లాస్ ఉందనేది మీకు క్లియర్గా తెలుస్తుంది అనమాట. ఓకే, అండ్ నేను స్వింగ్ ట్రేడింగ్ పోర్ట్ఫోలియోని అయితే కంప్లీట్గా డైవర్సిఫై చేసుకోవడం జరిగింది విత్ ద హెల్ప్ ఆఫ్ గూగుల్ షీట్ అనమాట. సో గూగుల్ షీట్ గురించి తెలియని వాళ్ళు మన ఛానల్ పైన చాలా వీడియోస్ చేయడం జరిగింది. సో ఆ వీడియోస్ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. జస్ట్ 5 మినిట్స్తో మనం జస్ట్ డైలీ 5 మినిట్స్ మాత్రమే కేటాయించి కన్సిస్టెంట్ రిటర్న్స్ ఏ విధంగా జనరేట్ చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. ఓకే, సో గైజ్ ఇదనమాట మన పోర్ట్ఫోలియోలో ఉన్న స్టాక్స్ అండ్ వాటి యొక్క రిటర్న్స్. ఓకే, అండ్ ఓవరాల్గా పోర్ట్ఫోలియో యొక్క టాప్ గెయినర్ చూస్తే ఎఫ్ఎస్ఎల్ ఉంది. అందులో నేను 3 క్వాంటిటీస్ హోల్డ్ చేయడం జరుగుతుంది. అండ్ యాజ్ ఆఫ్ నో 20% రిటర్న్స్ అయితే ఉన్నాయి. అండ్ గైజ్ ఈచ్ స్టాక్లో నేను అరౌండ్ 700 నుంచి 800 మధ్యలో అయితే ఇన్వెస్ట్ చేయడం జరిగింది అనమాట. అండ్ యావరేజ్ చెప్తున్నాను, 700 నుంచి 800 వరకు అయితే ఇన్వెస్ట్ చేయడం జరిగింది. అండ్ వాటిలో టార్గెట్ మినిమం 15% దాటిన తర్వాత గూగుల్ షీట్లో కనిపించే టార్గెట్ బుక్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఓవరాల్గా చూస్తే ఇవి బిగ్ టార్గెట్స్. అండ్ ఈరోజు బ్లాస్ట్ అయిన స్టాక్ ఏంటో చూపిస్తాను. సో గైజ్ మీరు ఇక్కడ చూడొచ్చు, ఒక్క రోజులోనే న్యూజెన్ 17.52% రిటర్న్ ఇవ్వడం జరిగిందనమాట. అండ్ ఓవరాల్గా 8% రిటర్న్, అంటే ఓవరాల్గా 8% పెరిగింది. అండ్ ఒక్క రోజులో 17.52% అయితే పెరగడం జరిగిందనమాట. అయితే 1 జూన్ వరకు న్యూజెన్ అనేది మైనస్లో ఉంది. స్టాక్ -8%లో ఉందన్నమాట. ఈ ఒక్కరోజు 17.52% పెరగడంతో స్టాక్ అనేది పాజిటివ్లోకి రావడం జరిగింది. ఓకే, పాజిటివ్లోకి 8% రిటర్న్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. అంటే ఏ స్టాక్స్ అయినా నెగిటివ్లో -10% ఉండని, -15 ఉండని, -20% వరకు ఉండని, అవి ఖచ్చితంగా ఏదో ఒక రోజు అగైన్ పాజిటివ్లోకి కన్వర్ట్ అవ్వడం జరుగుతుందన్నమాట. న్యూజెన్లో నేను పొజిషన్ ఎప్పుడు తీసుకున్నా, సో న్యూజెన్లా మీరు ఇక్కడ చూడొచ్చు. న్యూజెన్లా నేను పొజిషన్ ఎప్పుడు తీసుకున్నా అంటే 29th ఏప్రిల్కి తీసుకోవడం జరిగింది. సో 29th ఏప్రిల్ అంటే ఇవాళ వరకు అరౌండ్ 1 మంత్. ఓకే, 1 మంత్ వరకు స్టాక్ అనేది నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది నాకు. అండ్ నిన్న ఒక్క రోజుతో స్టాక్ పాజిటివ్లోకి కన్వర్ట్ అవ్వడం జరిగింది. సో పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ యొక్క డైవర్సిఫికేషన్ యొక్క ఇంపార్టెంట్ అదే అనమాట. సో న్యూజెన్లో ఒక్క రోజులో మనకు 7%, 5% రావడంతో స్టాక్ అనేది పాజిటివ్లోకి కన్వర్ట్ అవ్వడం జరిగింది. అదేవిధంగా మీరు ఇక్కడ చూడొచ్చు, జేఎం ఫైనాన్షియల్ ఒక్క రోజులో 8.5% పెరిగింది. ఒక్క రోజులో 8.5% పెరిగింది. అండ్ నెగిటివ్లో ఉన్న స్టాక్ పాజిటివ్లోకి వచ్చింది, 0.25% పాజిటివ్ రిటర్న్స్. అంటే 1 జూన్ వరకు స్టాక్ ఎట్లుంది, నెగిటివ్లో ఉంది. నెగిటివ్ -8% దాకా ఉంది. ఓకే, -8% కవర్ అయిపోయి 8.5% పెరగడంతో ఈ నెగిటివ్ అనేది క్లియర్ అయిపోయింది అనమాట. జేఎం ఫైనాన్షియల్లో మనం ఎప్పుడు పొజిషన్ తీసుకున్నామో ఇక్కడ మీరు చూడొచ్చు. జేఎం ఫైనాన్షియల్లో నేను 2 టైమ్స్ పొజిషన్ తీసుకోవడం జరిగింది. 9th ఏప్రిల్, ఓకే, 9th ఏప్రిల్ ఒకసారి అండ్ 1 జూన్ ఒకసారి. 9th ఏప్రిల్కి 4 క్వాంటిటీస్ తీసుకున్నాను, 1 జూన్కి 2 క్వాంటిటీస్ తీసుకోవడం జరిగింది అనమాట. ఓకే, సో ఇది
నెగిటివ్లో ఉన్న స్టాక్స్ దెబ్బకి ఒక్క రోజులోనే పాజిటివ్లోకి కన్వర్ట్ అవ్వడం జరిగింది. ఓకే. అండ్ హెక్స్ట్లో మనకు అరౌండ్ 6.89% అంటే అరౌండ్ 7% వరకు పెరిగింది. అండ్ కరెంట్ రిటర్న్ చూస్తే ఇది నియర్ బై టార్గెట్కి రావడం జరుగుతుంది. సో ఇందులో కూడా మనం కొద్ది రోజుల్లోనే మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ గైజ్ ఒక స్టాక్లో నేను ప్రాఫిట్ బుక్ చేసుకున్నాను అని చెప్పాను కదా, నిన్న ఓన్లీ వన్ స్టాక్, ఈరోజు ఓన్లీ వన్ స్టాక్లో మాత్రమే ప్రాఫిట్ బుక్ చేసుకోవడం జరిగింది. ఐఎఫ్సిఐలో నేను అరౌండ్ 24% వరకు నేను ప్రాఫిట్ అయితే బుక్ చేసుకోవడం జరిగింది. ఓకే, అది కూడా చూపిస్తాను. అరౌండ్ 24% వరకు ఎగ్జాక్ట్గా చూపిస్తాను. అండ్ గైస్ ఎస్సిఐ షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మీరు ఇక్కడ చూడొచ్చు. షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో 5.45% పెరగడం జరిగిందనమాట. అండ్ దీన్ని నేను ఎప్పుడు పొజిషన్ తీసుకున్నానో మీరు చూడొచ్చు. పొజిషన్ ఎప్పుడు క్రియేట్ చేశాను, 1 జూన్కి. ఓన్లీ 2 డేస్ బ్యాక్ మాత్రమే అవుతుంది. 2 డేస్ బ్యాక్ పొజిషన్ క్రియేట్ చేశాను. అండ్ కరెంట్ రిటర్న్ చూస్తే ఎంత ఉంది, 5% ఉందన్నమాట. ఓకే, 5% ఒక్క రోజులోనే మనకు అరౌండ్ 5% రిటర్న్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇంకోటి బీసాఫ్ట్ చూడండి గైస్, బీసాఫ్ట్లో ఈరోజు మనకు 5% వరకు రావడం జరిగింది. అండ్ ఓవరాల్ రిటర్న్ వచ్చేసి 6%, -6% అనమాట. -6 అంటే నిన్నటి వరకు బీసాఫ్ట్లో మన రిటర్న్స్ ఎట్లున్నాయి, -11%. ఓకే, -11% ఉంది. ఇందులో ఎంత కవర్ అయిపోయింది, ఇప్పుడు 5% కవర్ అయిపోయింది. ఇప్పుడు కరెంట్ రిటర్న్స్ ఎంత ఉన్నాయి, -6% అనమాట. అంటే ఏ స్టాక్ కూడా అలా నెగిటివ్లోకి వెళ్ళిపోదు. అన్ని స్టాక్లకు ఒక టైం వస్తుంది. అంటే ఈ వీక్లో పర్ఫామ్ చేయకపోవచ్చు, నెక్స్ట్ వీక్లో చేస్తుంది, ఆ నెక్స్ట్ వీక్లో పర్ఫామ్ చేస్తుంది. సో మన పోర్ట్ఫోలియోలో స్టాక్ ఉండటం చెడ్డదేమి కాదు. ఒక వీక్లో ఒక సెక్టార్ పర్ఫామ్ అవుతుంది, ఇంకో సెక్టార్ పర్ఫామ్ అవుతుంది, ఇంకో స్టాక్ పర్ఫామ్ అవుతుంది. ఏదో ఒక స్టాక్ ఏదో ఒక సెక్టార్ పర్ఫామ్ అయ్యి మనకు కన్సిస్టెంట్ రిటర్న్స్ అయితే జనరేట్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకే, ఈ విధంగా అనమాట. సో మీరు ఇక్కడ చూడవచ్చు జేడబ్ల్యూఎల్ నిన్నటి వరకు మనం జేడబ్ల్యూఎల్లా మొన్ననే 1 జూన్కే పొజిషన్ తీసుకోవడం జరిగింది. సో మీరు ఇక్కడ చూడొచ్చు జేడబ్ల్యూఎల్లా. సో జేడబ్ల్యూఎల్లా 1 జూన్కి పొజిషన్ క్రియేట్ చేయడం జరిగింది. సో ఇందులో క్యాపిటల్ వచ్చేసి 1 జూన్కి డిప్లాయ్ చేయడం జరిగింది. అండ్ ఈరోజు ఎంత రిటర్న్ ఉంది, 3% వరకు రిటర్న్ రావడం జరుగుతుందన్నమాట. సో ఇదనమాట గైస్. అండ్ ఇంకోటి మీకు చూపిస్తాను, ఇక్కడ చూడండి జ్యోతి సిఎన్సి చూడండి గైస్. జ్యోతి సిఎన్సి యావరేజ్గా నేను ఎంత క్యాపిటల్ డిప్లాయ్ చేయడం జరిగింది, 700 రూపీస్ డిప్లాయ్ చేయడం జరిగింది. అండ్ ఈరోజు 3% పెరగడం జరిగింది అనమాట, 2.96%. అండ్ యాజ్ ఆఫ్ నౌ రిటర్న్స్ ఎంత రిటర్న్ ఉంది, ఇందులో నెగిటివ్ రిటర్న్స్ ఉన్నాయన్నమాట. నెగిటివ్ ఎంత, 14% వరకు నెగిటివ్ రిటర్న్స్ ఉన్నాయి. ఓకే, -14% వరకు ఉన్నాయి. సో ఇది గిట మీరు చూడొచ్చు, నేను వీడియోస్ చేస్తూ ఉంటాను కదా, మీరు గమనించండి జ్యోతి సిఎన్సీలా, లేకపోతే మెసేజ్ పెట్టండి జ్యోతి సిఎన్సీలా ప్రజెంట్ రిటర్న్స్ ఎంత ఉన్నాయి భయ్యా అని పెట్టండి, నేను ఖచ్చితంగా అప్డేట్ ఇస్తాను దానిపైన. అయితే నిన్నటి వరకు ఎంత ఉంది నెగిటివిటీ, ఇందులో 17% నెగిటివిటీ ఉంది. కానీ ఇవాళ -14కి వచ్చింది. ఇది అంటే నెగిటివిటీ తక్కువ వస్తుంది అనమాట. సో ఏ స్టాక్ అయినా నెగిటివ్లోనే ఉండిపోదు, అది పాజిటివ్ గ్రోత్లో కూడా రావడం జరుగుతుందన్నమాట. ఎందుకంటే మనం స్టాక్ నిఫ్టీ 500 లిస్ట్ నుంచి మనం స్టాక్ బై చేసేదే వాల్యూ బయింగ్ పైన. ఓకే, వాల్యూ బయింగ్ ఉండటం వల్లనే ఆ స్టాక్స్లో మనం క్యాపిటల్ అయితే డిప్లాయ్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకే, సో మన గూగుల్ షీట్ నిఫ్టీ 500 గూగుల్ షీట్ కంప్లీట్గా ఏంటంటే, మన గూగుల్ షీట్ నిఫ్టీ 500 వాల్యూ బయింగ్ గూగుల్ షీట్ వచ్చేసి స్టాక్స్ని ఏ విధంగా స్కాన్ చేస్తుందంటే, కంప్లీట్గా ఏవైతే వాల్యూ బయింగ్ జోన్లో ఉన్నాయో ఆ స్టాక్స్నే మనకు ర్యాంకింగ్లోకి ఫస్ట్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు, నెగిటివ్లో ఉన్న పోర్ట్ఫోలియో పాజిటివ్లోకి కన్వర్ట్ అవ్వడం జరిగింది. పాజిటివ్ అనేది తక్కువనే ఉండొచ్చు, బట్ నెగిటివ్లో ఉందన్నమాట. 1%, 2% వరకు నెగిటివ్లో ఉంది పోర్ట్ఫోలియో. సో ఇవాళ పాజిటివ్లోకి కన్వర్ట్ అయిపోయింది. అండ్ నేను ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను, మార్నింగ్ టైంలో పోర్ట్ఫోలియో చాలా నెగిటివ్లో ఉందన్నమాట, 2% వరకు వెళ్ళిపోయింది నెగిటివిటీ. సో ఆ షార్ట్ వీడియోలో మీకు అర్థమవుతుంది పోర్ట్ఫోలియో ఏ విధంగా టర్న్ బ్యాక్ చేసింది అనేది. ఓకే, అండ్ సో గైజ్ మీరు ఇక్కడ గమనించవచ్చు అనమాట, న్యూ జెన్ని గమనించండి. 5 minutes క్యాండిల్ టైం ఫ్రేమ్ పైన ఏ విధంగా పెరిగింది అనేది చూడండి. సో కంటిన్యూగా పెరుగుకుంటూ పోయిందనమాట. అరౌండ్ మనకు 18% వరకు ఇవ్వడం జరిగింది కదా 5 minutes క్యాండిల్ పైన, మీకు చూపించడం జరుగుతుంది సెకండ్ డేట్కి. సో స్టాక్ అనేది పెరుగుకుంటూనే పోయింది కొద్దిగా, ఇలా 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 ఇలా. ఓకే, చూస్తే కన్సిస్టెంట్గా పెరిగిందనమాట. సో ఒక్క రోజులోనే 18% రిటర్న్స్ అయితే మనకు ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ మనం ఒకసారి గూగుల్ షీట్ని కూడా గమనిద్దాం. సో గూగుల్ షీట్ గురించి తెలియని వాళ్ళకు కొద్దిగా నేను షార్ట్ బ్రీఫ్ అయితే ఇవ్వడం జరుగుతుందనమాట.
అండ్ గూగుల్ షీట్ కావాలనుకునేవారు నాకు వాట్సాప్ అయినా మీరు కనెక్ట్ అవ్వచ్చు. వాట్సాప్ నెంబర్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నా అండ్ బయోలో కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్ కూడా బయోలో లింక్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరిగింది. సో గైజ్ ఇది గూగుల్ షీట్ అనమాట, మీరు చూడొచ్చు. సో గూగుల్ షీట్లో ఏమేమి ప్రొవైడ్ చేస్తామంటే సీరియల్ నెంబర్ మీరు ఫస్ట్ కాలంలో చూడొచ్చు, సీరియల్ నెంబర్ ఉంటుంది. ఆ తర్వాత స్టాక్ నేమ్స్ వచ్చేసి నిఫ్టీ 500 స్టాక్స్ అన్నీ ఉంటాయన్నమాట. అండ్ నెక్స్ట్ ఎల్టీపీ, నెక్స్ట్ ర్యాంక్ ఏ విధంగా డిసైడ్ అవుతుందంటే స్టాక్ యొక్క డెప్త్ పైన డిపెండ్ అయి ఉంటుందన్నమాట. అండ్ ఏ స్టాక్ ఏ వాల్యూ బయింగ్ జోన్లో ఉందో, ఏవైతే మంచి వాల్యూ బయింగ్ జోన్లో ఉంటుందో ఆ స్టాక్ యొక్క ర్యాంక్ ఫస్ట్ రావడం జరుగుతుందన్నమాట. వాటి యొక్క విన్నింగ్ ప్రాబబిలిటీ అండ్ టార్గెట్స్ కూడా ఇవ్వడం జరుగుతుందన్నమాట. రికమెండేషన్ లెవెల్ ఎట్లుంది, రోబస్ట్ బయ్యా, స్ట్రాంగ్ బయ్యా, మినిమం ఎన్ని క్వాంటిటీస్ బై చేసుకోవాలనేది ఇక్కడ మీకు క్లియర్ కట్గా ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి ఫస్ట్ గ్రీన్ ఏరియాలో ఉన్న ఫస్ట్ ర్యాంక్ వైజ్గానే ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఫస్ట్ ర్యాంక్ ఉన్న దాని ఫస్ట్ ప్రిఫరెన్స్, ఈ విధంగా ర్యాంక్ వైజ్గా మనం ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటూ రావాలన్నమాట. ఈ గ్రీన్ ఏరియాలో ఉన్న స్టాక్స్ అర్థమైందంటే అంటే ఇవి వీటిలో మనం పొజిషన్ తీసుకుంటే విన్నింగ్ ప్రాబబిలిటీ హైగా ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా మీరు డైలీ 5 నుంచి 10 స్టాక్స్ బై చేసే ప్రొవిజన్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, అండ్ రూల్స్ కూడా ఇక్కడ ఈ షీట్లో ఇవ్వడం జరిగింది. కంప్లీట్ రూల్స్, ఎంత క్యాపిటల్ ఉంటే ఎంత డిప్లాయ్ చేయాలనేది. ఓకే, సో ఈ గూగుల్ షీట్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు వాట్సాప్ అయినా కనెక్ట్ అవ్వండి. నేను వాట్సాప్ అయినా కనెక్ట్ అయితే మీకు అక్కడ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. అండ్ గైస్ ఈ గూగుల్ షీట్ కూడా ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్కి మాత్రమే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ కానీ ట్రేడింగ్ కానీ కాదు. సో మీరు ఇక్కడ చూడొచ్చు క్లియర్ కట్గా ఏ స్టాక్స్ ఉన్నాయి, ఎంత ఎల్టీపీ, ఎంత పర్సెంటేజ్ ఆఫ్ విన్నింగ్ ఉంది, ఎంత టార్గెట్ ఉంది. ఓకే గైస్, థ్యాంక్ యూ సో మచ్. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఎవరు లైక్ చేయట్లేదు గైస్, ప్లీజ్ లైక్ చేయండి అండ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్తో కొలీగ్స్తో షేర్ చేయండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ.